లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేందుకు అనేక రకాల వసతులు తీసుకొస్తున్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గంలో కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు కూడా అదేవిధంగా ముందుకెళ్తూ ముఖ్యంగా ఉచిత డిఎస్సి కోచింగ్, అలాగే మహిళలకు స్వయం ఉపాధి, అలాగే నిరుద్యోగులకు జాబ్ మేళ లాంటి అనేక అవకాశాలు సృష్టిస్తూ కూడా ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఉన్నారు. ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగులు ఎక్కడున్న వాళ్ళందరికీ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు తీసుకొస్తున్నారు. అదే కళ్యాణదుర్గంలో కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత డిఎస్సి ద్వారా లేదా మహిళలకు స్వయం ఉపాధి పథకాలు కూడా నిర్వహిస్తూ, అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా జాబ్ మేళ ద్వారా చూస్తున్న ఈ కంపెనీస్ అన్ని కూడా తీసుకొచ్చి వీటన్నింటినీ కూడా జాబ్లు కల్పించే విధంగా కూడా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు లక్ష్యం తీసుకున్నారు. ఈ రోజు మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఉన్నారు. సార్, ఏం సార్, దాదాపుగా 7 మంది పైగా ఈరోజు జాబు కల్పన కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇన్ని కంపెనీస్ ఎలా గ్యాదర్ చేయగలరు? ఇది కంపెనీస్ అంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ కంపెనీలను కూడా రావడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ఉద్యోగాల గురించి పదే పదే చెప్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఎక్కడైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, కానీ మన ప్రాంతంలో బాగా కష్టపడే వాళ్ళు ఉన్నారనేది తత్వంతో ఇక్కడ చాలా కంపెనీలు వచ్చాయి. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి కొంతమంది వెళ్ళి కూడా ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు. దాన్ని గమనించి ఇతర కంపెనీలు కూడా అందరూ కూడా మేము కూడా అక్కడి నుంచి అయితే బాగుంటుందనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ వచ్చి ఈ కనీసం 200 పైచీలక కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు కూడా జరగాలి. ప్రజలకు ఏదైతే ఉందో వాళ్ళకి మనోధైర్యం కల్పించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం. ఉచిత డిఎస్సి కోచింగ్, అలాగే మహిళలకు స్వయం ఉపాధి, మన ఈరోజు జాబ్ మేళ, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ పల్లెటూరులో సమస్యలు ఏమైనా చూస్తూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేగా సీనియర్ అయినా కూడా, రాజకీయ నాయకుడు సీనియర్ అయినా కూడా, ఎమ్మెల్యేగా మొదటిసారి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎలా సార్ మీ నాయకుడే మీకు స్ఫూర్తి? 100% మా నాయకుడే మా స్ఫూర్తి. అలాగే ఈరోజు ఆ స్ఫూర్తితో కొనసాగుతున్న మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మన నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే మేము కూడా కొనసాగుతున్నాం. అందరూ కూడా వాళ్ళ అడుగుజాడలు నడుస్తున్నాం. ఏదేమైనా కూడా ఒకటే మీరు గమనించాలి, ఈ ప్రాంతంలో ఒక పట్టుదల మంచితనం ఉన్నప్పుడే ఇక్కడ ఇంతమంది జాబ్ కావాలి, మేము కూడా ఇక్కడ అందరూ బాగుండాలనే సంకల్పం వాళ్ళలో కలిగిందంటే చాలా సంవత్సరాలుగా వెనకబడి ప్రాంతంగా మిగిలిపోయింది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా చాలా సమయం తీసుకుంటుంది. 5 ఏళ్ళు కానీ 7 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ పడితే ఒక రూపంగా ఇది కూడా ఒక నియోజకవర్గంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు కళ్యాణదుర్గం పట్టణాన్ని చూస్తే అది పట్టణంగా లేదు, ఒక పెద్ద పంచాయతీగా ఉంది. మున్సిపాలిటీగా మార్చారు కానీ ఏ ఒక్క రోడ్డు కూడా లేదు, అండర్ డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, ఎక్కడ సమస్యలు అక్కడే అన్నీ ఉన్నాయి. అదంతా కూడా అభివృద్ధి చేయాలంటే చాలా సమయం కావాలి. ఏదేమైనా కూడా అభివృద్ధి చేసుకుంటామని తెలియదు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఆశించవచ్చు. ఎందుకంటే కళ్యాణదుర్గం మండలం చాలా వెనకబడిన ప్రాంతము, రైతాంగం కానీ ఎక్కువ నిరుద్యోగుల ప్రాంతం. ఇలాంటి కార్యక్రమాలను ఆశించవచ్చా సార్? నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇంకా 1.5 సంవత్సరం తర్వాత ఇంకొకసారి కూడా ఇట్లాంటి జాబ్ మేళ నిర్వహిస్తామని ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆశిస్తాం. ఒకరోజుతో ఇది అయిపోదు, నిరంతరం కొనసాగే ప్రక్రియ, ఇది కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఖచ్చితంగా కళ్యాణదుర్గం నాటి వెనకబడిన ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తాం. కళ్యాణదుర్గం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే కూడా ప్రణాళికలు చేస్తున్నామంటే కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నారు. నా పేరు స్వరూప, నేను కదిరిదేవరపల్లి నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ జాబ్ మెగా వేల సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను ఇంటర్వ్యూ కూడా చాలా ఫేస్ చేశాను. అక్కడ కూడా చాలా ఈజీగా జాబ్ నాకు దొరికింది. దాన్ని బట్టి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని ఎవరు కండక్ట్ చేయలేకపోయారు. సార్ వల్ల చాలా సహాయం దొరికిందని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. వారికి, ఎమ్మెల్యే గారికి నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కళ్యాణదుర్గం తరపున ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు నిర్వహించడం చాలా సంతోషకరం. ఎంతోమంది నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా 5 సంవత్సరాల నుంచి ఇంతకుముందు చూసాం, ఎటువంటి జాబ్ మేళాలు కండక్ట్ చేశారు కానీ ఉపయోగించుకోలేకపోయారు. కానీ ఈసారి ఎమ్మెల్యే గారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. బ్యాంకింగ్ ఆఫర్స్లో మంచి శాలరీస్తో మంచి అవకాశాలు ఇస్తున్నారు. మనకి అనంతపూర్కి దగ్గరలోని బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలోని మంచి ఉద్యోగం అవకాశానికి తగ్గట్టు కల్పిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నిరుద్యోగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మై నేమ్ ఇస్ జి శృతి. నేను కళ్యాణదుర్గం పట్టణ వాసురాలు. నాలాంటి నిరుద్యోగ
వాళ్ళకి జాబ్ ఇచ్చినందుకు అమిలినేని సురేంద్రబాబు గారికి థ్యాంక్ యూ. నాలాంటి నిరుద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అమిలినేని సురేంద్రబాబు గారు అలాగే కూటమి ప్రభుత్వం చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.